పార్టీ వరకు ఏంటంటే మా ముఖ్యమంత్రి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే లోకేష్ అన్న వీళ్ళందరూ చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నారు. మా మంత్రి టీం కూడా మీరు చూస్తే చాలామంది యంగ్స్టర్స్ని తీసుకొచ్చారు. అందరూ ఇవాళ పరిగెడుతూ పనిచేసి నష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ లాభాల దారిలో తీసుకెళ్లాలని పనిచేస్తాం. ఏదండి తీశారు కదండి టోల్ గేట్ని, ఇసుకనా? విల్ లుక్ ఇంటు దట్ అండి. నేను ఇప్పుడు ఇసుక నిల్వలు మనం ఈ గవర్నమెంట్ ఎలక్షన్ ముందు నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఎక్కడా కూడా ఎక్స్కవేషన్ ఎవరు చేయలేదు. పాత స్టాక్సే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మన అవసరాలు ఈ వర్షాకాలం లోపల సుమారు 1,50,00,000 టన్నులు కావాలనేది ఒక ఎస్టిమేషన్, రఫ్ ఎస్టిమేషన్. బట్ మన దగ్గర ఉన్నాయి 60-70 లక్షల టన్నులు ఉందంట ఇసుక. సో వీ హ్యావ్ టు గెట్ ఎక్స్కవేషన్ ఫ్రమ్ ది హై లెవెల్ గోదావరి, వంశధార, తర్వాత ఇటువంటి పెద్ద నదుల నుంచి తీసుకొచ్చి మన విశాఖపట్నానికి డంప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ విల్ టేక్ సమ్ టైం. కొద్దిగా ఉంది, అది స్టార్ట్ చేస్తారు. కొద్దిగా ఉంది, కాదు 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 రేటు కాదు, కానీ బికాస్ ఆఫ్ అరేంజ్మెంట్స్. ఒకరు లేదే డబ్బులు అనేది ఇంకా మాట్లాడలేదండి. ఇసుక కావాలనుకుంటే వాళ్ళు ఏదైతే ఆ ఎక్స్కవేషన్ చేసి ఆ లోడ్ చేయాలో అండ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇవేవో వేస్తామని చెప్పి అది పర్టికులర్గా డిసైడ్ అవ్వలే. సో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఇప్పుడు పర్టికులర్గా ఎంత తీసుకోవాలని. ఇప్పుడు అందాకల్లా ఆ డిపోకి డైరెక్ట్ ఇస్తున్నారు, ఎక్కడైతే ఇసుకుందో అక్కడ ఈ రేట్తో మీరు అందాక రన్ చేయండి అని. ఇప్పుడు ఆల్రెడీ మనకి భీముల్లో స్టార్ట్ అయింది, తర్వాత అక్కడ గోవాడ దగ్గర స్టార్ట్ అయినట్టుంది. కొన్ని పాయింట్లు మరి అసలు నిన్ననే అక్కడ గబ్బాడ చూడండి, ఆయనకి ఏదో కోపం వచ్చింది, అది ఆపమన్నారు. అది మళ్ళీ వెరిఫై చేసి చేస్తారు. మిగతా డిపోలు అన్నీ కూడా అక్కడ ఉన్న స్టాక్ ఏంటి, ఎట్లా లిస్ట్ చేయాలి, ఇప్పుడు అది తెలుసుకోవడం కోసం కొంతమంది అధికారులకు క్లారిటీ లేదు. ఐ థింక్ 2-3 రోజులు ఇవన్నీ కూడా మొదలవుతాయి ఉన్న స్టాక్ వరకు. గవర్నమెంట్ మారి ఇప్పటికి 1 మంత్ అవుతుందండి. 5 ఏళ్ళు అందరు వేరే ప్రపంచం చూశారు. ఇప్పుడు కొత్త ప్రపంచం మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. మీరు అలాంటి ఫీడ్బ్యాక్ ఏది ఉన్నా సరే ఇస్తూ ఉండండి, కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. అంటే ఫస్ట్ అసలు ప్యాసింజర్స్ అనుభవించేది రైల్వే స్టేషను. ఆ స్టేషన్ను గతంలో మీరు ప్రధానమంత్రి గారు వర్చువల్గా అది ఇనాగ్రేట్ చేసినట్టున్నారు. 600 కోట్లతో రెనోవేషన్ అనేది. అది మొన్నే రథయాత్ర కోసం స్పెషల్ ట్రైన్ ఫ్లాగ్ ఆఫ్ చేసుకున్నప్పుడు డిఆర్ఎం చెప్పారు దట్ గతంలో కాంట్రాక్ట్స్ ఓపెన్ చేసి సరిగ్గా బిడ్డర్ దొరకకపోవడం వల్ల మళ్ళీ కొత్త బిడ్లు పిలవడం జరిగింది. బిడ్లు మొన్నే ఓపెన్ చేశారంట. దాంట్లో ఒకరిని ఫైనలైజ్ చేస్తారు. అది అతి త్వరలో అది పూర్తి చేసేసి ప్రయాణికులకి అందరికీ ఒక చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ రైల్వే స్టేషన్లో క్రియేట్ చేయాలనే ఉద్దేశం అయితే ఉంది. ఇంకా రైల్వే జోన్కి వచ్చేసరికి ఇప్పుడు జోన్ ఇచ్చారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే డివిజన్ కూడా వాల్టేర్లోనే రీటైన్ చేయమని. ఆ జోన్ హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ల్యాండ్ ఇవ్వమంటే గత ప్రభుత్వం లాస్ట్ 6 నెలల్లో హడావిడిగా ముట్సర్లో క్యాచ్మెంట్ 3 నెలల లోపల క్యాచ్మెంట్ ఏరియాలో ఇస్తే అది అన్సూటబుల్ అని రైల్వేస్ అనడం వల్ల అది ముందుకెళ్ళలేదు. అది కూడా పార్లమెంట్లో క్వశ్చన్ అడిగితే వాళ్ళు అక్కడ చెప్పారు మీరు మాకు ఇవ్వలేదు, అందుకే మేమేం చేయలేదు అని. సో అది వెంటనే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఐడెంటిఫై చేసుకుని అది కొత్తగా కలెక్టర్ కూడా వచ్చారు కాబట్టి హెడ్ క్వార్టర్ వర్క్ అయితే వెంటనే ప్రారంభిస్తాము. డివిజన్ గురించి కేంద్ర మంత్రితో అక్కడ మేము ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి విశాఖపట్నం అనేది ఒక మేజర్ హబ్, డివిజన్ ఉంటే అందరికీ ఇంకా బాగుంటుంది అనేది ఆయన కన్విన్స్ చేసుకుని చేయాలనేది నా ఆలోచన. అదే అంటున్నారండి, ఆ జోనల్ మేనేజర్ ఒకటే కాదు ఇంకా చాలా పోస్టులు క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఏమంటున్నారంటే అన్నిటికీ మేము రెడీగా ఉన్నాం, ఫస్ట్ అసలు ఆఫీస్ తయారు చేయండి అంటున్నారు. ఆఫీస్ తయారు చేయడానికి వీళ్ళు 5 ఏళ్ళు అలా కూర్చున్నారు ఏం చేయకుండా. ఏం చేస్తాం చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి రేపొద్దున కేంద్ర ఉప శాఖ మంత్రి వస్తున్నారు అని చెప్పేసి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ స్టీల్ ప్లాంట్ మీద ప్రైవేటైజేషన్ మీద మేము ముందుకెళ్తామనే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుగా కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. రేపు మీరు స్థానిక ఎంపీ గారు కాబట్టి రేపు ఏదైనా వారిని కలిసి ఏదైనా ప్రత్యేకంగా దాని గురించి మాట్లాడే ఆలోచన.
మేము కూటమి ప్రభుత్వం ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అనేక పార్టీలతో కలిసి పోటీ చేసి గెలిచాను. ఇక్కడ మాత్రం నేను ఎంపీగా పోటీ చేస్తూ నా 7 పాయింట్లలో స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటా అనేది ఒక పాయింట్ చాలా స్పష్టంగా లిఖితపూర్వకంగా, మాటపూర్వకంగా కాదుగా లిఖితపూర్వకంగా చెప్పాం. మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చినప్పుడు కూడా అదే మాట ఆయన కూడా చెప్పడం జరిగింది. అదే నిబద్ధతతో మేము పనిచేస్తాము. కానీ ఇవాళ ఏంటి అంటే ఇక్కడ ఫోటో వస్తే, ఇక్కడ మంత్రి గారు వస్తే ఆయనకి రిప్రజెంటేషన్ ఇస్తే పని జరిగిపోదు కదా.